ఎందుకు ఇలా చేశావు నాగవర్మ? ఎందుకు ఇలా చేశావు? ఇలా చేసి ఉండకూడదు. You are not evil. You are supernatural. కాపాడాల్సిన చేతులే మనల్ని చంపబోతుంటే ఆ చేతులుండి ప్రయోజనం లేనట్టే. ఈ ప్రపంచంలో చెడు అనేది ఉంటే దానికి ఒకరోజు అంతం అనేది ఉంటుంది. ఇది నీ అంతం. లేదు లేదు, అన్ని నాశనం చేసేశాడు ఈ నాగవర్మ. ఒక చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు. రే మామా, ఎవరిదిరా ఈ ఫామ్ హౌస్? ప్యాలెస్ లా ఉంది. ఇలాంటి చోట్ల మనం ఈ పని చేస్తున్నాం, సమస్య ఉండదు కదా. ఇది సూర్య అనే వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ హౌస్. ఓనర్ యూఎస్లో సెటిల్ అయ్యాడు. లాస్ట్ 3 yearsగా అన్నయ్య చూసుకుంటున్నాడు. ఆహా, అన్నయ్య తమ్ముడు ఇద్దరు కిల్లాడిల్లాడనమాట. రే రే కుప్పముడి, ఏం చేస్తున్నావు? అది కాదురా, కళ్ళగంతులు విప్పేసి. అది విప్పేస్తే మనం ఎవరో తెలిసిపోదా కుప్పోడా? పోరా రే, వాడిని తీసుకురా. రే కుప్పముడి, రారా వెళ్దాం. అనవసరమైన పనులని చేయకు. ఏంట్రా రకరకాల పేరు పెడుతున్నాడు? ఏంటా లుక్కు? రా. తమన్నాలా ఉంటేను.
దేవతలానే ఉన్నావు. నీకేమైనా స్పెషల్గా చెప్పాలా? తిను. ఈ విధంగా తినడం అలవాట్లేదు కదా నీకు? లైఫ్లో అన్నిటినీ నేర్చుకోవాలి. జీవితమేమి అంత తేలిక కాదు. ధైర్యంగా ఉండాలి. ఈ లైట్ ఒకటి. నీకేం కాలేదు కదమ్మా? నిన్నటి నుంచి నీకోసం ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఆ కిడ్నాపర్స్ నిన్నేమన్నా చేస్తారేమో అని. సంతోషం, దేవుడు రక్షించాడు. నా పూజలు ఫలించాయి. ఇదే ప్లేస్ అమ్మా. నేనెందుకు ఇక్కడికి వచ్చాను? నువ్విక్కడేం చేస్తున్నావు? ఆ కిడ్నాపర్స్ దగ్గర నుంచి అసలు నువ్వెలా తప్పించుకున్నా? నాకు అసలు అర్థం కావడం లేదు. నాకేమీ అర్థం కానవసరం లేదు. నా కూతురు నాకు దక్కింది, అది చాలు. రామ్మా, రామ్మా, మన ఇంటికి వెళ్దాం. రా. అనా, అది ఇల్లు కాదు నాన్న, చేరసాల. బంగారు తల్లి, నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? యాక్చువల్లీ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంట్లో నాకు మిగిలింది చేదు జ్ఞాపకాలే. పుట్టగానే అమ్మని పొట్టను పెట్టుకున్నాను. అంతేకాదు, లోకంలో ఎవ్వరికీ రాని జబ్బు నాకు వచ్చి మంచాన పడ్డాను. మిగతా పిల్లలందరూ బయట స్వేచ్ఛగా ఆడుకుంటుంటే నేను మాత్రం గదిలో బంధించబడ్డాను. వర్షంలో తడవలేదు, ఎండలో తిరగలేదు, రుచే లేని భోజనం తిన్నాను. ఎప్పుడైనా బయటికి వెళ్లే సమయం వచ్చినా నా కళ్ళని కట్టి చీకటిని నాకు చూపించారు. పుట్టినరోజు మాత్రమే దొరికే తండ్రి ప్రేమ, ఆ ప్రేమ దొరక్క జీవితం మీద విరక్తి చెంది 3 రోజులు నేను పడ్డ వేదన, చావు కంటే భయంకరమైనటువంటి కడుపు నొప్పి. అది ఇల్లు కాదు. దాన్ని తలుచుకున్నప్పుడల్లా భయం వేసింది. అది ఇల్లు కాదు నాన్న, నరకం. నిన్ను కాపాడడానికి నేను చేసే ప్రయత్నానికి ఇదే బహుమత? మీ అమ్మను పోగొట్టుకున్న తరువాత నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? నేనిదంతా చేసింది నువ్వు బాగుండాలనే. అంతా నా కూతురు కోసం. అబద్ధం, మీరు చెప్తున్నదంతా అబద్ధం. మీరు చెప్పే కారణాలన్నీ అబద్ధాలే. నా కోసమని మీరు చెప్పింది అబద్ధమే. మీ కూతురు మీద ప్రేమ అబద్ధమే, మమకారం అబద్ధమే. నన్ను కన్న తల్లి చావుకి మీరే కారణమన్న విషయాన్ని నేను ఎలా మర్చిపోగలను? మీ అబద్ధపు ప్రేమ, స్వార్థం, దురాశ ఇవన్నీ మీకు తప్పనిపించలేదా? తప్పనిపించలేదా?
వెరీ గుడ్ అనా. నాదే తప్పని చెప్పేంత పెద్దదానివైపోయావా? ఎస్ అనా, మీ అమ్మను చంపింది నేనే. అది కూడా నీకోసమేనమ్మా. లేదు లేదు లేదు, నువ్వు చెప్పినట్టే నీలో ఉన్న పవర్ కోసం, నీలో ఉన్న ఆ పవర్ కారణంగా నువ్వు అన్ని విషయాలు తెలుసుకుని ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. అవును అనా, ఇది నిజం. ఇదంతా చేసింది నా స్వార్థం కోసం, దురాశ కాదు, ఆ పవర్ కోసం. వర్మ వంశం పేరు అగ్రస్థానంలో ఉండాలి. నువ్వు నన్ను పూర్తిగా నమ్మి నువ్వు పెరిగి పెద్దయ్యాక రోజా చెట్టుకు రోజాగా ఉంటావనుకున్నాను. ఆహా. నువ్వొక ముల్లులా గుండెను గుచ్చుతున్నా. పోను పోను నువ్వు కత్తిగా మారి నన్నే నరికేస్తావేమో. కానీ నేను అందుకు నీకు అవకాశం ఇవ్వను. నీ టైం అయిపోయింది. యు షుడ్ డై. సూరి, త్వరగా ఇక్కడికి రా. ఇప్పుడే అందిన వార్త. నిన్న రాత్రి హైదరాబాదులో తాగిన మైకంలో కారుతో ఢీకొట్టి 3 వ్యక్తుల్ని చంపిన వ్యక్తి ఇతనే. ఇది అందరి మనసుల్ని కలిచివేసింది. పంజాగుట్టలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. పోలీసులు ఎంక్వైరీ చేయగా నేరస్తుడు వేరే జిల్లాకి తప్పించుకుని వెళ్తున్నట్టు సమాచారం అందింది. ఇదొక విచారకరమైన యాక్సిడెంట్.